ఆయన సోదరుడైన యాకోబు ఖడ్గము చేత చంపించబడ్డాడు. ఆయన సహపరివాడైన పేతురు, యూదులకు సువార్త చెప్పడానికి పిలువబడిన పేతురు అప్పటికే చనిపోయాడు. నిర్భయంగా, సాహసంగా ఆ దినాల్లో తెలిసిన ప్రపంచానికంతటికీ సువార్త ప్రకటించిన మహా గొప్ప వీరుడు అపోస్తలుడైన పౌలు, ఆయన కూడా రోమా పట్టణములో శిరచ్ఛేదనము గావించబడ్డాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వ్యక్తి యొక్క సహచరులందరూ కూడా తోమా, అంద్రేయ, ఫిలిప్పు, నతానియేలు, ఇలా తనతో పాటు యేసుక్రీస్తు ప్రభువుతో తిరిగి, యేసుక్రీస్తు ప్రభువుతో తిని, యేసుక్రీస్తు ప్రభువుతో కలిసి పరిచర్య చేసిన స్నేహితులందరూ చనిపోయారు. ఆయన ఒక్కడే మిగిలాడు. నిండు వృద్ధాప్యం, దాదాపు 90 ఏళ్ల వయస్సు, 80-90 ఏళ్ల వయస్సు. ఆయన పేరు యోహాను. ఈ యోహాను చాలా దివ్యమైన కాలములో జీవించాడు. ఆయన కాలములో దేవాతి దేవుడు నరుడయ్యాడు. ఒక కన్యకకు ఆయన జన్మించాడు. ఆయనతో కలిసి చిన్నప్పుడు ఈ యోహాను ఆ దైవ మానవుడైన యేసుక్రీస్తుతో కలిసి చిన్నప్పుడు కలిసి జీవించిన సందర్భాలు ఎన్నో ఉండవచ్చు. ఎందుకంటే యేసు తల్లి అయిన మరియా, యోహాను తల్లి అయిన సలోమే ఇద్దరు కూడా బంధువులు. అంచేత యెరూషలేములో ఆయా పండుగలు జరిగే సందర్భాల్లో ఆయా గ్రామాల్లో నుంచి, ఆయా పట్టణాల్లో నుంచి ప్రజలు ప్రయాణమై యెరూషలేముకు వెళ్ళేవారు. అది కుటుంబాలు కలిసే సమయం, కుటుంబాలుగా దేవుణ్ణి కలిసే సమయం, దేవుని సన్నిధిలో అన్నపానములు పుచ్చుకొని, దేవునికి అర్పణలు అర్పించి అన్నపానములు పుచ్చుకొని ఆనందించే సమయం. అలాంటి ఎన్నో సందర్భాలు ఈ భక్తుడైన యోహాను జీవితంలో ఉండవచ్చు. యేసుక్రీస్తు ప్రభు పెరిగి పెద్దవాడయ్యాడు, బాప్తిసం తీసుకున్నాడు. ఆ తర్వాత సాతానుని చేత శోధించబడ్డాడు, సేవలోనికి వచ్చాడు, శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. అందులో తాను కూడా ఒకడు. ఆ 12 మంది శిష్యులను వెంటబెట్టుకొని యేసుక్రీస్తు ప్రభు కుంటివారికి కాళ్ళు, గుడ్డివారికి కళ్ళు, మూగా చెవిటి వారిని బాగు చేయడం, ఇలా మరెన్నో కార్యాలు చేస్తూ ఉన్న కాలంలో ఈయన జీవించడం జరిగింది. ఈయన యేసుక్రీస్తు ప్రభు జీవితానికి సజీవ సాక్షి. యేసు ప్రభువును అనేక సంవత్సరాలు ఎరిగినవాడు. యేసు ప్రభు ఏ విధంగా అప్పగించబడ్డాడు, ఏ విధంగా చనిపోయాడు, ఏ విధంగా తిరిగి లేచాడు, ఆ తర్వాత ఏ విధంగా వీళ్ళందరికీ అగుపడ్డాడు, 40 దినాలు వీళ్ళతో మాట్లాడాడు, వీళ్ళను దృఢపరిచాడు, వాళ్ళ విశ్వాసాన్ని బలపరిచాడు. ఈ విషయాలన్నీ కూడా ఆయన ఎరిగాడు, ఆయనకు తెలుసు. ఆయనతో పాటు ఉన్న తోటి దేవుని సేవకులందరూ చనిపోయారు, ఈయన ఒక్కడే మిగిలాడు. అపోస్తలులలో భూలోకం మీద మిగిలిన ఒకే ఒక వ్యక్తి ఈ అపోస్తలుడైన యోహాను. చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. అప్పటికే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త వ్రాయబడింది. అయినా ఈయన యేసు ప్రభువును గూర్చి, ఆయన ఔన్నత్యాన్ని గూర్చి లోకానికి చాటి చెప్పాలనుకున్నాడు. రకరకాల దుర్బోధలు ప్రారంభించబడుతున్న దినాలవి. ఆ దినాల్లో యేసుక్రీస్తు ప్రభువు నిజంగా ఆయన దేవుడని, ఆయన దేవుడు దేవత్వానికి అదనంగా మానవత్వాన్ని ధరించుకొని భూలోకానికి వచ్చాడని రుజువు చేయడానికి
విత్ ది అపాలజెటిక్ పర్పస్ రుజువు చేయడానికి ఆయన యోహాను సువార్త రాయడం జరిగింది. అలాగే సామాన్యులమైన మనలాంటి వారు అనేక మంది ఆయన రాసిన ఆ పుస్తకాన్ని చదివి యేసుక్రీస్తు ప్రభువు క్రీస్తుని గ్రహించి, దేవుని కుమారుడైన క్రీస్తుని గ్రహించి ఆయన యందు విశ్వాసం ఉంచడం కోసం ఈ యోహాను సువార్తను వ్రాయడం జరిగింది. దాదాపు 85-90 ఆ మధ్యకాలంలో ఆయన యోహాను సువార్తను, క్రీస్తు శకం యోహాను సువార్తను వ్రాయడం జరిగింది. ఈ యోహాను సువార్త చాలా ప్రత్యేకమైన సువార్త. ఇది ఎలాంటిదంటే, పాత నిబంధనలో యెహోవా దేవుని ప్రత్యక్షపు గుడారం ఉండేది. ఆ తర్వాత కాలంలో దేవాలయం కట్టారు. సొలొమోను దేవాలయం కట్టాడు. అందులో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అనే 2 భాగాలు ఉండేవి. ఆవరణము అది వేరనుకోండి, పరిశుద్ధ స్థలము, ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలం. అక్కడ అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు మాత్రమే, ఒకడే ఉంటాడు యాజకుడు, ప్రధాన యాజకుడు. ఆయన మాత్రమే సంవత్సరానికి ఒకసారి భయపడుతూ అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తాడు. యెహోవా దేవుడు కెరూబుల మధ్యలో నివాసం చేస్తూ తన సన్నిధిని అక్కడ ఉంచేవాడు. అత్యంత పరిశుద్ధ స్థలం అది. ఈ గ్రంథం కూడా అత్యంత పరిశుద్ధ స్థలం లాంటిది. ఇందులో we will go into the holy of holies. We will see the very glory of God. దేవుని యొక్క మహిమను మనం ఈ గ్రంథంలో చూడడం జరుగుతూ ఉంది అన్న విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఈ యోహాను గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటే, మనం ఇంతకుముందు మార్కు సువార్తను ధ్యానం చేసుకున్నప్పుడు అందులో యేసు ప్రభు శిష్యులు 12 మంది శిష్యులను గురించి ధ్యానం చేసుకున్నాం. అందులో యోహాను చరిత్ర ఉంటుంది. మీరు యోహాను చరిత్రను అక్కడ పూర్తిగా చదవవచ్చు. యేసుక్రీస్తు ప్రభువును కనులార చూచి, చెవులార విని, చేతులార తాకి ఆయనను అనుభవించిన వారు ఏమంటూ ఉన్నారు, ఆ యేసు ఎవరు అని అంటూ ఉన్నారు అన్న విషయాన్ని మనం చూస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడింది. యోహాను సువార్త ఇందులో 21 అధ్యాయాలు ఉన్నాయి. యోహాను సువార్తకు మిగతా సువార్తలకు వ్యత్యాసం ఏంటంటే, మిగతా సువార్తలలో లేని విషయము యోహాను సువార్తలోనే మనకు కనబడే విషయం 90% ఉందట. ఓన్లీ 10% మాత్రమే మత్తయి, మార్కు, లూకా సువార్తల్లో వ్రాయబడిన విషయాలు రాసి, మిగతాది నూతనంగా, అధునాతనంగా ఆయన 90% విషయాలు వ్రాయడం జరిగింది. కనుక మనము మత్తయి, మార్కు, లూకాలో కనుగొనని అనేకమైన విషయాలు యోహాను సువార్తలో మనము కనుగొంటాం. యోహాను సువార్త 21 అధ్యాయాలు ఉన్నాయి. 21 అధ్యాయాలను మనం 3 భాగాలుగా చేసుకోవచ్చు. మొదటి 12 అధ్యాయాలు ఒక భాగం, 13 నుంచి 19వ అధ్యాయం వరకు ఒక భాగము, 20-21 వరకు 3వ భాగం, 3 భాగాలు. మొదటి 12 అధ్యాయాల్లో యేసుక్రీస్తు ప్రభువు లోకానికి సువార్త సేవ చేయడం మనం చూస్తాం. 13 నుంచి 17 వరకు ఆయన తన శిష్యులతో ప్రత్యేకంగా మాట్లాడి, తండ్రి అయిన దేవునితో ఆయనకున్న ఆ సంబంధంలో ఆ ప్రార్థన చేయడం మనం చూస్తాం. ఆ తర్వాతి అధ్యాయాల్లో యేసు ప్రభు అరెస్ట్ చేయబడడం, ఆయన చనిపోవడం, మృత్యుంజయుడై తిరిగి లేవడం, ఆ తర్వాత తన శిష్యులకు అగుపడడం, ఆ విషయాలు మనం చూడడం జరుగుతుంది. చాలా సింపుల్గా మనము ఈ గ్రంథాన్ని చూడవచ్చు, ఆ విధంగా విభజించుకోవచ్చు. యోహాను సువార్త ఈరోజు మనము మొదటి 5 వచనాలు మాత్రమే ధ్యానం చేసుకుందాం. మొదటి 5 వచనాలు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను. చాలా సింపుల్ స్టేట్మెంట్స్, కానీ భావగర్భితమైన
భావముతో కూడిన స్టేట్మెంట్స్ ఇవి. ఆదియందు వాక్యముండెను చాలా సింపుల్గా చదివేశాం, కానీ అందులో చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ 9 విషయాలు మనకు కనబడతాయి. ఆదియందు వాక్యముండెను నంబర్ 1, వాక్యము దేవుని యొద్ద ఉండెను నంబర్ 2, వాక్యము దేవుడై ఉండెను నంబర్ 3, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను నంబర్ 4, సమస్తమును ఆయన మూలముగా కలిగెను నంబర్ 5, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు నంబర్ 6, ఆయనలో జీవముండెను నంబర్ 7, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను నంబర్ 8, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. సామెతల లాంటి స్టేట్మెంట్స్ ఇవి, కానీ ఇందులో చాలా అర్థము ఉంది. ఇప్పుడు 9 విషయాలను 9 విషయాలుగా మనము ధ్యానం చేసుకోకుండా ముచ్చటగా 3 భాగాలుగా చేసి మనము చూద్దాం. మొదటి భాగంలో యేసు ప్రభువుకు తండ్రి అయిన దేవునికి ఉన్న సంబంధం అది చూస్తాం. రెండవ భాగంలో యేసు ప్రభువుకు లోకానికి సృష్టికి ఉన్న సంబంధం చూస్తాం. మూడవ భాగంలో యేసు ప్రభువుకు ఈ మనుషులకు లోకములో ఉండే మనందరికీ ఉన్న సంబంధం చూడడం జరుగుతూ ఉంది. దీన్ని ఇంకో రీతిగా మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభు గుణలక్షణాలుగా మనము చూద్దాం. ఇక్కడ ఏమున్నాయి? మొదటి విషయంలో ఏముందంటే యేసు ప్రభువు ఆది మధ్యాంతరహితుడు. యేసు ప్రభువు ఆది మధ్యాంతరహితుడు. ఇంగ్లీష్లో ఇన్ వన్ సింగిల్ స్టేట్మెంట్ హీ ఈజ్ ఇటర్నల్. జీసస్ క్రైస్ట్ ఈజ్ ఇటర్నల్. బై డెఫినేషన్ God alone can be eternal. We are not eternal. No one else can be eternal. ఎవరు కూడా నిత్యులు కాదు. నిత్యత్వము అనేది దేవుని లక్షణం. నిత్యత్వము దేవుని లక్షణం. దేవునికి ఎల్లలు ఉండకూడదు, ఎల్లలు మనము ఆపాదించకూడదు. గాడ్ ఈజ్ ఇన్ఫినిట్. ఇన్ఫినిట్ ఇన్ టైమ్, ఇన్ఫినిట్ ఇన్ పవర్, ఇన్ఫినిట్ ఇన్ నాలెడ్జ్, ఇన్ఫినిట్ ఇన్ హిస్ ప్రెజెన్స్. గాడ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఇన్ఫినిట్. అండ్ సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు మనకు ఒక నిత్యుడుగా, ఆది మధ్యాంతరహితుడుగా ఆయన కనబడుతూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, మనము ఏ యేసుక్రీస్తు ప్రభునైతే నమ్ముకున్నామో ఆ యేసుక్రీస్తు ప్రభువు ఆయన మానవత్వానికి ప్రారంభం ఉంది, కానీ దేవునిగా ఆయనకు ప్రారంభం లేదు. ఇక్కడ చూడండి, ఆదియందు వాక్యముండెను అనుంది. ఆదియందు ఇంగ్లీష్లో ఇన్ ద బిగినింగ్ was the word. In the beginning was the word. గ్రీకులో NRK en ho logos అని ఉంటుంది. In the beginning was the word. ఇక్కడ ఇన్ ద బిగినింగ్ అనగానే ఇలాంటి పదం మనకు బైబిల్ చదివిన వాళ్ళకి ఇంకో చోట కనపడుతూ ఉంది. ఎక్కడ కనపడుతుందండి? జెనసిస్ 1:1. అసలు బైబిల్ ఇలా తెరవగానే మొదటి పేజీలోనే మొదటి పుస్తకంలో మొదటి స్టేట్మెంట్ ఏంటంటే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దట్స్ ద బిగినింగ్ ఆఫ్ క్రియేషన్. బట్ ద బిగినింగ్ ఇక అక్కడ అంటే అది సృష్టి ఆరంభం. యోహాను సువార్త సృష్టి ఆరంభము కంటే ముందున్న ఆరంభాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దిస్ ఈజ్ అ బిగినింగ్లెస్ బిగినింగ్ అని చెప్పుకోవచ్చు. ఎలా చెప్పాలో తోచదిక. దేవుని యొక్క నిత్యత్వం మనం వివరించడం అంత తేలికైన విషయం కాదండి. నిత్యత్వాన్ని మనము వివరించడం సాధ్యం కాదు. దేవుడు అనగానే ఒక మర్మం, అన్ని విషయాలు అర్థం కావు. అర్థమైన కొన్ని విషయాలు సత్యమైనవి. We don't understand exhaustively, but we can understand truly. Whatever we know, we can know all that information truly. సత్యంగా మనం తెలుసుకోవచ్చు. సో దేవుడు నిత్యుడు అన్నప్పుడు అది చాలా దివ్యమైన అద్భుతం. అద్భుతాల్లో అత్యంత గొప్ప అద్భుతం ఏదైనా ఉందా అంటే అది నిత్యత్వం. నిత్యత్వం. ఒక ఆయన ఈ విధంగా అన్నాడు, దేవుని నిత్యత్వాన్ని వివరించుట అత్యంత కష్టమైన పని. త్రిత్వ సిద్ధాంతం కంటే ఎన్నో రెట్లు మర్మయుక్తమైనది ఈ సిద్ధాంతం. కారణం, మన అనుభవంలో ఆది మధ్యాంతరహితులు ఎవరూ లేరు. అంటే ఊహించుకోలేము మనం. ఆది లేనివారు, మధ్యమము లేనివారు, అంటే మిడిల్ పాయింట్ లేనివారు, అంతం లేనివారు ఎవరిని ఊహించుకోలేము మనం.
మన ఊహకు అందని విషయాలు ఇవి. కనుక ఇది మన అనుభవంలో ఆది మధ్యాంతరహితులు ఎవరు లేరు. పరిమితులు లేని దానిని ఊహించుట కడు కష్టం. సిడ్లో బ్యాక్స్టర్ అనే దైవజనుడు ఈ విధంగా రాశాడు, దేవుని నిత్యత్వము అత్యంత ఆశ్చర్యకరమైన మర్మం. ఒకటి మర్మం అంటేనే చాలు, ఆశ్చర్యకరమైన మర్మం అంటే చాలు, అత్యంత ఆశ్చర్యకరమైన మర్మం. ఎన్నడూ ఆరంభము లేని, ఎల్లప్పుడూ ఉండినా లేక నిత్యత్వములో ఉన్న పరిపూర్ణమైన ఆరంభము లేని మరియు అంతము లేని వ్యక్తిని గురించి ఊహించుట మన పరిమిత మనస్సులకు అసాధ్యం అనిపిస్తుంది. టైనీ మైండ్స్. కనుక నేను కూడా ఎక్కువ ప్రయత్నం చేయలేదు. నా పుస్తకంలో రాసా. ఇది ఎలా ఉంటుందంటే ఒక ఆయన ఈ విధంగా ట్రై చేశాడు. విలియం ఇవాన్స్ గ్రేట్ డాక్ట్రిన్స్ ఆఫ్ ద బైబిల్లో ఈ విధంగా చెప్పాడు. వాట్ ఈజ్ ఇటర్నిటీ అంటే ఇట్ ఈస్ డ్యూరేషన్ వితౌట్ బిగినింగ్ అండ్ ఎండ్. కెన్ దేర్ బి డ్యూరేషన్ వితౌట్ బిగినింగ్ అండ్ ఎండ్? ఎగ్జిస్టెన్స్ వితౌట్ బౌండ్స్ ఆఫ్ డైమెన్షన్, present without past or future, youth without infancy or old age, life without birth or death, today without yesterday and tomorrow. ఆది అంతము లేని కాలం, ఎల్లలు పరిమాణము లేని ఉనికి, భూత భవిష్యత్ కాలము లేని వర్తమానం, బాల్యం వృద్ధాప్యము లేని యవనం, మరణం జీవం మరణము లేని జీవితం, నిన్న రేపు లేని నేడు. ఏం చెప్తున్నామంటే ఏం చెప్తున్నామో అర్థం కాకుండా చెప్తున్నాం అన్నట్టుగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువు నిత్యుడు. ఒక ఆయన ఇలా రాశాడు, ద లాగాస్ అంటే వర్డ్, వాక్యం, గ్రీక్ భాష అది. ద లాగాస్ did not then begin to be, but at which time when all else began he already was. అన్నీ ఏవి ఉండక మునిపే ఆయన ఉన్నాడు. ఆయన నిత్యత్వములో ఉన్నాడు, ఎల్లప్పుడూ ఉన్నాడు. ఆది యందు వాక్యముండెను. యేసుక్రీస్తు ప్రభువును గూర్చి మొట్టమొదటిగా చెప్పిన మాట ఏంటంటే, మీరు ఏ యేసు ప్రభువును గూర్చి అయితే విన్నారో, మేము యేసు ప్రభువును గూర్చి కనులార చూసామో, చెవులార విన్నామో, చేతులార తాకి చూసామో, ఎవరితో మా జీవితాన్ని గడిపి ఎవరి శిష్యులుగా మేము కొంతకాలం శిష్యరికం చేశామో ఆ యేసు ప్రభువు ఆయన ఎంత గొప్పవాడు అనంటే ఆయన నిత్యుడు, ఆది మధ్యాంతరహితుడు, ఆది లేని మధ్యము లేని అంతము లేని వాడు. మన దేవుడు గొప్పవాడు అని చెప్పడానికి అలా ఆయన రాయడం జరిగింది. తర్వాత ఆయన నిత్యత్వంలో ఏం చేస్తూ ఉండేవాడండి? ఏం చేస్తూ ఉండేవాడు అనంటే తండ్రి అయిన దేవునితో సహవాసం చేస్తూ ఉండేవాడు, నిరంతర సహవాసం చేస్తూ ఉండేవాడు. ఇక్కడ చూడండి, అందుకే త్రిత్వ సిద్ధాంతం మనం కనిపెట్టింది కాదు, ఏ మానవుడు కనిపెట్టలేడు అలాగా. ఇక్కడ క్లియర్గా యేసుప్రభు ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. చూడండి, వాక్యము, ఈ వాక్యం ఎవరంటే 14వ వచనంలో, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. The word became flesh and dwelt among us, and we beheld his glory as of the glory of the begotten of the Father, full of grace and truth. కనుక ఈ వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఇక్కడ దేవుని యొద్ద, and the word was with అనుంది. హా లోగోస్ ఎన్ ప్రోస్టాన్ తేయు అనుంది. అంటే ఏంటంటే ప్రోస్టాన్ అనే మాట గ్రీక్ భాషలో దాని అర్థం ఏంటంటే ఫేస్ టు ఫేస్ అని అర్థం. ఫేస్ టు ఫేస్ ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునితో ముఖాముఖిగా నిరంతరము సహవాసము, ప్రేమ, బాంధవ్యము, సహవాసము కలిగిన వాడు. ఇంత మటుకు అర్థమైతే చాలు. యేసుక్రీస్తు నిత్యుడని, యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవునితో నిరంతరము ఆనంద సహవాసము చేసేవాడని, తండ్రి మహిమలో ఆయన తండ్రికి ఎట్టి మహిమ ఉండిందో ఆయనకు అట్టి మహిమ ఉంది, ఏమీ తక్కువ లేదు. అందుకే 17వ అధ్యాయంలో ప్రార్థన చేస్తూ యేసు ప్రభు అంటాడు, ఫాదర్ గ్లోరిఫై దౌ మీ విత్ ద గ్లోరీ విచ్ ఐ హ్యాడ్ విత్ ది ఫ్రమ్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద వరల్డ్ అంటాడు. లోకము పుట్టక మునుపు నీకెట్టి మహిమ, నీ యొద్ద నాకెట్టి మహిమ ఉండెనో అట్టి మహిమతో నీవు నన్ను మహిమపరచుము అంటే, ఇప్పుడు మహిమను పక్కకు వదిలిపెట్టేసి వచ్చాడు. దివ్యమైన మహిమలో నిరంతరము తండ్రి అయిన దేవునితో సహవాసం చేసేవాడు. ఇఫ్ గాడ్ ఈజ్ మ్యాథమెటికల్ వన్, దేవుడు ఒకే వ్యక్తి అయితే
దేవుడు ప్రేమమయుడని చెప్పడానికి వీలుండదు. ఎందుకంటే ఎవరిని ప్రేమిస్తూ ఉండేవాడు దేవుడు? క్వశ్చన్ వస్తుంది. దేవదూతలు అంటే దేవదూతలు నిత్యులు కాదు కదా, ఒక్కడు నిరంతరం ఉన్నాడు, ఎవరిని ప్రేమిస్తూ ఉండేవాడు? కనుక మ్యాథమెటికల్ వన్ గాడ్ కెనాట్ బి ట్రూ గాడ్. గాడ్ హ్యాస్ టు బి మోర్ దెన్ వన్ పర్సన్. దేవుడు ఒక వ్యక్తి కంటే ఎక్కువై ఉండాలి. ఎందుకంటే ప్రేమ నేర్చుకోకూడదు, ఏది నేర్చుకోకూడదు. దేవుడు ఎల్లప్పుడూ ఆ స్వభావం కలిగిన వాడై ఉండాలి. ఆ ప్రేమ బాంధవ్యం ఉండాలి, ఈక్వల్ వ్యక్తుల మధ్యలోనే ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు అంటాడు, కుమారుడు తప్ప తండ్రిని ఎవరునూ ఎరగడు. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో తండ్రి తప్ప కుమారుని ఎవరు ఎరగడు. మనం ఎరగమా? మనం తండ్రిని ఎరుగుదము, ఆయన కుమారుడైన యేసు ప్రభుని ఎరుగుదము. కానీ మనకుండే జ్ఞానం వేరు, మనకున్న సంబంధం వేరు, వారి మధ్యలో ఉండే సంబంధం వేరు. ఆ వాక్యము దేవుని యొద్ద, తండ్రి అయిన దేవుని యొద్ద నివాసం చేస్తూ ముఖాముఖిగా సహవాసం చేస్తూ ఉన్నారు. బైబిల్లో ఈ దేవుని గురించి మనం మాట్లాడినప్పుడు రెండు ప్రధానమైన విషయాలు ఉన్నాయి. ఒకటి, అసలు బైబిల్ అంతటినీ రంగరించి ఈ రెండు మాటల్లో చెప్పాలంటే, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో ప్రేమించాలి, అంటే సంపూర్ణంగా ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇంకొకటే మాటలో చెప్పాలంటే రిలేషన్షిప్ గురించి మాట్లాడుతూ. దేవుడు రిలేషన్షిప్స్ కొత్తగా నేర్చుకోలేదు. యేసు ప్రభువు లేదా తండ్రి అయిన దేవుడు ప్రభు మొట్టమొదట యేసు ప్రభువును సృష్టించి ఆ తర్వాత ఆయనతో రిలేషన్షిప్ ప్రారంభిస్తే కనుక ఆయన కూడా నేర్చుకున్నాడు, ఆయన కూడా దేవుడుగా డిస్క్వాలిఫై అయిపోతాడు. గాడ్ కెనాట్ బి మ్యాథమెటికల్ వన్, హీ హ్యాస్ టు బి మోర్ దెన్ వన్ పర్సన్. కనుక ఆ దేవుని యొద్ద నివాసం, నిరంతర సహవాసం, ఆనందకరమైన సహవాసం చేస్తూ ఉండేవాడు. మూడవ వాక్యం అందులో ఆయన ఆది మధ్యాంతరహితుడు అనే మాటలోనే మనం ఇవన్నీ చూసుకుంటూ ఉన్నాం. వాక్యము దేవుడై ఉండెను, చాలా క్లియర్గా ఉంది. అండ్ ద వర్డ్ వాజ్ గాడ్. గాడ్ వాజ్ ద వర్డ్ కాదు. దేవుడు వాక్యమై ఉండేనంటే మళ్ళీ ఒకే వ్యక్తి అయిపోతాడు. అట్లా కాదు, ఇది మళ్ళీ రెండవ స్టేట్మెంట్కు విరుద్ధమైపోద్ది. గాడ్ వాజ్ నాట్ ద వర్డ్ బట్ ద వర్డ్ వాజ్ గాడ్. ఇక్కడ సబ్జెక్ట్ ఈజ్ ద వర్డ్. హాలాగాస్ అంటే సబ్జెక్ట్, మెయిన్ వ్యక్తి ఎవరు ఇక్కడ అంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయన గురించి మాట్లాడుతున్నాడు. ఈ యేసు ప్రభు ఎవరంటే దేవుడు, దేవుని యొద్ద ఉన్న దేవుడు. మళ్ళీ ఇద్దరు దేవుళ్ళు లేరు, ఒకే దేవుడు. ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ముగ్గురు దేవుడు అని పిలువబడుతూ ఉన్నారు. ఇదే త్రిత్వ సిద్ధాంతం. ఎక్కువగా అర్థం కాకపోతే మీరు కన్ఫ్యూజ్ కావద్దు, ఏం పర్వాలేదు. నా మైండ్లో కన్ఫ్యూజన్ లేదు, మర్మం ఉంది, కన్ఫ్యూజన్ లేదు, చాలా క్లారిటీ ఉంది. తండ్రి అయిన దేవుడే కుమారుడు కాలేదు. 200 రెఫరెన్స్లు ఉన్నాయట. ఆయన ఈయన కాదు, ఆయన కాదని చెప్పడానికి. అంటే తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు అని చెప్పడానికి బైబిల్లో కొత్త నిబంధనలు 200 రెఫరెన్స్లు, కొత్త నిబంధన పాత నిబంధనలో 200 రెఫరెన్సెస్ ఉన్నాయి. కనుక ఏమి కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, యోహాను దాదాపు 50 ఏండ్లు నీవు ఆయనను 50-60 ఏండ్లు ఆయనను గూర్చి అనుభవించి అనుభవం కలిగిన వాడు, ఆయనను గూర్చి తెలుసుకున్నవాడు. ఆయన గురించి ఏమనుకుంటూ ఉన్నావు? యేసు ప్రభువుని గురించి చెబుతూ ఉన్నారు. అక్కడ ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు. ఆ దినాల్లో విపరీతంగా సువార్త ప్రకటిస్తూ ఉంటే ప్రజలు అడుగుతున్నారు, ఎవరు ఈ యేసు? హూ ఇస్ దిస్ జీసస్? దానికి జవాబుగా ఆయన రాసింది ఏంటంటే, ఈ యేసు దేవుడు, ఈ యేసు నిత్యుడు, ఈ యేసు తండ్రి అయిన దేవునితో సమానుడు. ఆయన సన్నిధిలో ఇద్దరూ కలిసి నిరంతరము సహవాసం చేస్తూ ఉన్నారు అని చెప్పడం జరిగింది. ప్రియమైన వారలారా, మనము నమ్మిన దేవుడు ఆయన నిజమైన దేవుడు, దేవునికి ఉండాల్సిన సంపూర్ణమైన లక్షణాలన్నీ కలిగిన దేవుడు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ దాసుని స్వరూపము ధరించి
తను తానే మన కొరకు రిక్తునిగా చేసుకున్న యేసుక్రీస్తు ప్రభు. కనుక ఆది మధ్యాంతరహితుడు, ఆయన నిజ దేవుడు. ఇక్కడ మళ్ళీ 4వ పాయింట్ కూడా, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. అగైన్ ఎంఫసైజ్ చేస్తూ ఉన్నాడు. అగైన్ ఫేస్ టు ఫేస్ విత్ గాడ్. దేవునితో నిరంతర సంబంధం. దేవుడు సంబంధాలకు పెద్దపీట వేసేవాడు అని దీంట్లో మనం తెలుసుకుంటూ ఉన్నాం. కేవలం మెకానికల్గా దేవుని వెంబడించడం కాదు, ఆయన నిజంగా ప్రేమపూర్వకంగా, అనుభవపూర్వకంగా ఆయనను మనం ప్రేమించాలి. అది ఆయన స్వభావంలో భాగం. ఆయన ప్రేమాస్వరూపి. ఆ ప్రేమ సంబంధాలు వీరి మధ్యలో ఉన్నాయి. రెండవది, దేవుడు సర్వశక్తిమంతుడు, అనంత అవధులు లేని అనంత శక్తిమంతుడు అని చెప్పుకోవచ్చు. ఆది మధ్యాంతరహితుడు మొదటిది. రెండవది అనంత శక్తిమంతుడు. యేసు ఎవరు అనంటే అనంత శక్తిమంతుడు. ఎలా తెలుసు అనంత శక్తిమంతుడు అనంటే, ఇక్కడ రాయబడింది, సమస్తమును ఆయన మూలముగా కలిగేది. సమస్తం, ఆల్ థింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. జనరల్గా ఈ ఈ ఈ ప్లేస్ అంతా నాదే అని అంటాం. ఒకటి ఎక్కడో ఒక మూలకు అది మాత్రం నాది కాదు. బట్ జనరల్గా విల్ సే, బట్ ఇది అక్కడ అట్లా కాదు. ఇక్కడ ఆల్ థింగ్స్ అండ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ స్మాల్ థింగ్, ఎవ్రీ బిగ్ థింగ్. విశాలమైన సృష్టిని సృష్టించిన వాడు ఆయనే. చిన్న చిన్న ప్రాణులను సృష్టించిన వాడు ఆయనే. విస్తారమైన కోట్ల 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 నక్షత్రాలను సృష్టించిన వాడు ఆయనే. చాలా పరిమాణంలో చాలా పెద్దవి. వాటి గురించి ఎంత చెప్పినా తక్కువే. వాటిని సృష్టించిన వాడు ఆయనే. ఊరికి ఒక్క మాట చెప్తే కలిగాయి. అలాగే సీతాకొక చిలుకను కూడా ఆయనే సృష్టించాడు. ఒక పురుగును ఆయనే సృష్టించాడు. ఒక చిన్న మొక్కను ఆయనే సృష్టించాడు. ఎవ్రీథింగ్, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. దీన్ని మళ్ళీ నెగటివ్ ఫామ్లో కూడా చెప్తూ ఉన్నాడు. నథింగ్ కేమ్ ఇన్ టు బీయింగ్ దట్ కేమ్ ఇన్ టు బీయింగ్ వితౌట్ హిమ్. ఆయన లేకుండా. ఇక్కడ యాక్చువల్గా అంటే కొంచెం గ్రామర్కి వెళ్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారని చెప్పట్లేదు. ఆది యందు వాక్యం ఉండేది. ఇన్ ద బిగినింగ్ వాజ్ అనేది కదా, అక్కడ ఉన్న పదం వేరు, ఇక్కడ ఉన్న పదం వేరు. 3వ వచనంలో ఉన్న పదం వేరు. సమస్తమును ఆయన, ఆల్ థింగ్స్ వేర్ క్రియేటెడ్ అన్నది కదా, అక్కడ వాడిన పదం వేరు. ఇవి ఉనికిలోనికి వచ్చాయి. ఆయన ఉనికి లేనివాడు. అక్కడ ఏన్ అనే పదం వాడారు గ్రీకులో. ఏన్ అనే పదం అంటే కంటిన్యూయల్ ఎగ్జిస్టెన్స్ అని అర్థం. He was continually existing in all of eternity. Continually existing. There was never a time when he was not. ఆయన లేని కాలం అంటూ లేదు. కానీ సృష్టి కంటిన్యూయల్లీ ఎగ్జిస్ట్ లేదు. అది ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ ఉనికిలో లేదు. ఒకానొక రోజున యేసు ప్రభు ఉనికిలోనికి తీసుకుని వచ్చాడు. వెలుగు కమ్మని పలికితే వెలుగైంది. సూర్య చంద్ర నక్షత్రాలను కలవమని ఆయన పలికితే అవన్నీ కూడా కలిగాయి. ఈ విధంగా అపోస్తలుడైన పౌలు ఈ విధంగా రాయడం జరిగింది. కొన్ని మాటలు చూద్దాం. చూడండి, కొలస్సై పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఏలైనగా ఆకాశమందున్నవి, భూమి యందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. సృష్టి చేశాడు అంటే సృష్టి కంటే ముందుగా ఉన్నవాడు. అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. అన్నిటినీ పోషించేవాడు కూడా ఆయనే. యేసుక్రీస్తు ప్రభువు మొత్తం సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త. సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. ఆయన
అత్యంత శక్తి స్వరూపుడు. ప్రేమైన వారలారా, ఇంత గొప్ప దేవుడు నీ దేవుడుగా ఉన్నాడు. ఆ దేవుడు అంటాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? దేవుడు సర్వశక్తిమంతుడు అంటే అర్థం ఏంటంటే తన స్వభావానికి అనుగుణ్యమైన ప్రతి దానిని ఆయన చేయగలుగుతాడు, తిరుగు లేకుండా. మనకెన్నో ఎల్లలుంటాయి, మనం ఎన్నో అనుకుంటాం చేయలేం, కానీ ఆయన చేయలేదంటూ ఏమీ లేదు. తన స్వభావానికి విరుద్ధంగా ఉన్న విషయాలు చేయలేడు ఆయన. ఉదాహరణకు ఆయన అబద్ధం ఆడలేడు, ఆయన దొంగతనం చేయలేడు, ఆయన మాట తప్పలేడు. మాట ఇచ్చాడంటే మాట తప్పలేడు ఆయన, అసాధ్యం. మనం మాట ఇచ్చి తప్పిపోతాం ఎన్నో సందర్భాల్లో. టైంకి వస్తామంటాం, రాలేకపోవచ్చు, కానీ ఆయనకు అలాంటి బలహీనతలు ఏమీ ఉండవు. ఆయన సర్వశక్తిమంతుడు. ఈ సృష్టిని అంతటినీ కలగజేసింది ఆయనే. 6 రోజుల్లో కలగజేశాడు. సృష్టిని అంతటినీ కూడా తన మాట మహత్తు చేత ఏకముగా నిర్వహించేవాడు ఆయనే. ఎంత శక్తిమంతుడై ఉండాలి! సైన్స్ తెలిసిన వాళ్లకు సైన్స్ గురించి లోపలికి వెళ్ళి ఆలోచన చేస్తూ ఉంటే అబ్బబ్బబ్బ, ఇక ప్రతిదీ ఆశ్చర్యమే. ఇది ఎలా సాధ్యం, ఇది ఎలా సాధ్యం అన్నట్టుగా ఉంటుంది. దీన్నంతటినీ పోషిస్తున్నాడు. అరణ్యములో కాకి పిల్లలు కావుమని అరుస్తూ ఉంటే వాటికి ఆహారం పెట్టిన వాడేవాడు అనండి. మనం ఏమైనా పెట్టామా? పెట్టలేదు కదా, దేవుడే పెట్టాడు వాటిని అన్నిటినీ. ఆయన సమస్త జీవరాశులన్నింటినీ కూడా తన గుప్పిలి విప్పి వాటిని పోషిస్తూ ఉన్నాడు. నమ్మట్లేదు మనం. వాస్తవానికి దేవుడు సర్వశక్తిమంతుడు అని నమ్మట్లేదు. మనము నమ్మిన యేసుక్రీస్తు ప్రభువు అత్యంత శక్తి స్వరూపుడు, అసమాన శక్తి స్వరూపుడు, సర్వశక్తిమంతుడు. ఆయన ఏమైనా చేయగలడు. వృద్ధాప్యంలో పిల్లలను అనుగ్రహించాడు ఆయన. శారమ్మ నవ్వింది, ఈ వయసులో నాకు పిల్లలు పుడతారా అని. మీదటికి నేను మరలా వస్తానప్పటికీ షీ విల్ బీ విత్ అ చైల్డ్ అని చెప్పాడు. అసాధ్యమైనది ఏమీ లేదు ఆయనకు. ఆయన ఎంత శక్తిమంతుడు అంటే ఊరికే ఆయన ఆజ్ఞ జారీ అయిన తోడనే ఆయన దూత వెళ్ళి ఒక రాత్రి 1,85,000 మందిని చంపాడు. సముద్రాన్ని నింబలింపగలిగిన శక్తి కలిగిన వాడు ఈయన. సర్వశక్తిమంతుడు. ఈయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. నిన్ను సంపూర్ణంగా రక్షించడానికి ఆయనకు సర్వశక్తి ఉంది. యేసుక్రీస్తు ప్రభు, ఆయన గురించి వ్రాయబడింది, హీ ఈజ్ ఏబుల్ టు సేవ్ దెమ్ టు ది అటర్ మోస్ట్ అని. అంటే కొంతకాలం రక్షించి ఆ తర్వాత మధ్యలో వదిలిపెట్టేసి ఏదో అనుకున్నాను వీళ్ళని తీసుకెళ్దామని, అంత దూరం తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ పరలోకం వరకు ఐ థింక్ వీళ్ళు సరిగ్గా సహకరించట్లేదు కాబట్టి మధ్యలో వదిలిపెట్టిపోతాను, నేను కూడా ఏం చేయగలుగుతా అని అంటాడా? నో. కొంతమంది అంటారు, ప్రభువా నేను చాలా దుర్మార్గుని ప్రభువా, చాలా నీచుని ప్రభువా, చాలా అవినీతి పరుని ప్రభువా, చాలా మోసగాని ప్రభువా. బైబిల్లో రాయబడింది, నీతిమంతుడైన క్రీస్తు అనీతిమంతుల కొరకు చనిపోయానని రాయబడింది. మనం ఇంకా బలహీనులమై ఉండగా యుక్తకాలమున భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయానని రాయబడింది. పాపులమైన మన కోసం ఆయన చనిపోయానని రాయబడింది. ప్రధాన పాపినైన నా యందు ఆయన కనికరము చూపించాడని అపోస్తలుడైన పౌలు సాక్ష్యం ఇచ్చాడు. హీ ఈజ్ ఏబుల్ టు సేవ్ us టు ది అటర్ మోస్ట్. మన చేతుల్లో ఏదైతే పెట్టాడో ఆధ్యాత్మిక స్వాస్థ్యం, దాన్ని కాపాడడానికి శక్తిమంతుడు ఆయన. దేవుడు మన ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడని రాయబడింది. 2వ కొరింథీ పత్రిక 9:8 అక్కడ ఈ విధంగా రాయబడింది. చూడండి, కొన్ని వచనాలు చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం. ఇక్కడ మాసిదోనియా ప్రాంతంలో ఉండే విశ్వాసులు నిరుపేదలట, కానీ దేవుని పని అవసరత ఉంది అని తెలుసుకొని వెంటనే ముందుకొచ్చి వారు ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువగా ఇచ్చారట. వారి దాతృత్వము చాలా విస్తరించింది. 8వ అధ్యాయంలో రాయబడింది, బహుశ్రమల వలన పరీక్షింపబడుచుండగా 2వ వచనం, అత్యధికముగా సంతోషించిరి,
శ్రమల్లో పరీక్షించబడితే సంతోషించారట, మామూలు కాదు, అత్యధికంగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించింది. నిరుపేదలు కానీ దాతృత్వం మాత్రం బహుగా విస్తరించింది ప్రభు కోసం. ఆ విషయాన్ని గురించి చెబుతూ ఈ విధంగా అంటూ ఉన్నాడు. 9వ అధ్యాయం 5వ వచనం, కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మం పిసిరితనముగా ఇయ్యక ధారాళముగా ఇవ్వాలని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వలను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ఇప్పుడు 8వ వచనం చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఏం చేస్తాడు దేవుడు? మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. డూ యు బిలీవ్ దిస్? గాడ్ కెన్ డూ ఈవెన్ దిస్ ఆల్సో. శోధింపబడి వారికి ఆయన సహాయం చేయడానికి శక్తిమంతుడు. మన శరీరాలు మనం చనిపోయిన తర్వాత మట్టికి మన్నుగా మార్చబడతాం. కుళ్ళిపోయిన శరీరాలు అసలు ఎవరికి కనపడవు అవి. అలాంటి శరీరాల్లో నుంచి మహిమదేహాలను బయటికి తీసుకొని రాగలిగిన శక్తిమంతుడు, మనకు సంపూర్ణమైన రక్షణ ఇవ్వగలిగిన శక్తిమంతుడు యేసుక్రీస్తు ప్రభువు అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఇటువంటి సర్వశక్తి మీద మనకు విశ్వాసం ఉండాలి. ఆ శక్తి మనలో కార్యసాధకం అయ్యేటట్లు ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి, కనిపెట్టుకోవాలి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28 నుంచి 31 వరకు ఉన్న వచనాలు ఏంటంటే, దేవుడు ఇంత గొప్పవాడు ఇంత గొప్పవాడు ఇంత గొప్పవాడు అని చెప్పి ఆయన కొరకు కనిపెట్టుకునేవారు నూతన బలం పొందుకుంటారు అని రాయబడింది. వారు అలసిపోరు, వారు తొట్టిల్లరు, యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు. కానీ వీళ్ళు మాత్రం దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తారు. యేసుక్రీస్తు ప్రభు ఆది మధ్యాంతరహితుడు నంబర్ 1. నంబర్ 2, యేసుక్రీస్తు ప్రభు అత్యంత శక్తి స్వరూపుడు. 3వది, యేసుక్రీస్తు ప్రభువు 4-5 వచనాల్లో అమూల్య జీవప్రదాత. అమూల్యమైన జీవం, వెలకట్టలేని జీవము ఆయన దగ్గర ఉంది. అమూల్య జీవప్రదాత. ఇక్కడ చూడండి, ఆయనలో జీవముండెను, ఈ యేసులో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అని రాయబడింది. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, ప్రజెంట్ టెన్స్. గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఏంటి దీని అర్థం అంటే, యేసు స్వయంభవుడు అని అర్థం. సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ పర్సన్ అని అర్థం. ఓన్లీ గాడ్ కెన్ బి సెల్ఫ్ ఎగ్జిస్టింగ్. మనల్ని అందరినీ ఉనికిలోనికి ఆయన తీసుకొచ్చాడు. సృష్టిని అంతటినీ ఉనికిలోనికి ఆయన తీసుకొచ్చాడు. దేవదూతలందరినీ ఉనికిలోనికి ఆయన తీసుకొని వచ్చాడు. అంటే ఆయన సృష్టించాడు. కానీ ఈయన స్వయం జీవుడు, అంటే సొంతగా జీవం కలిగిన వాడు. ఈయన జీవం కొరకు ఎవరి మీద ఆధారపడేవాడు కాదు. దేవుడు అంటే ఇట్లా ఉండాలి. మరి ఇది దేవుని లక్షణం. ఈ సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్ ఈజ్ అ లివింగ్ గాడ్. ఈజ్ ఇండిపెండెంట్ గాడ్. హీ డస్ నాట్ డిపెండ్ అపాన్ ఎనీవన్. ఆయన ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు. మనం ఆయన మీద ఆధారపడాలి. సమస్త ప్రాణకోటి ఆయన మీద ఆధారపడాలి. సమస్త సృష్టి ఆయన మీద ఆధారపడాలి. కానీ ఆయన ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు. నీవు నమ్ముచున్న యేసుక్రీస్తు ప్రభువు ఆయన స్వయం జీవం కలిగిన వాడు. దేవునికి దేనికైనా మన అవసరం కానీ మిగతా సృష్టి అవసరం కానీ లేనే లేదు. అంటే నువ్వు లేకపోతే దేవుడు లేడా? సృష్టి లేకపోతే దేవుడు ఉండడా? నీ అవసరం కానీ మిగతా సృష్టి అవసరం కానీ దేవునికి లేనే లేదు. అయినప్పటికీ మనం మరియు మిగతా సృష్టి ఆయనను మహిమపరిచి ఆయనకు ఆనందాన్ని ఇవ్వగలుగుతాము. వీ కెన్ గ్లోరిఫై హిమ్ అండ్ వీ కెన్ గివ్ హిమ్ ప్లెజర్. వీ కెన్ మేక్ హిస్ హార్ట్ రిజాయిస్.
దట్స్ పాసిబుల్. దేవుడు ఉన్నవాడు. యేసుప్రభు అన్నాడు తనను గురించి చెబుతూ, బిఫోర్ అబ్రహాం వాజ్ ఐ యామ్ అన్నాడు. అబ్రహాము పుట్టక మునిపే నేను ఒంటిని కాదు ఉన్నాను అన్నాడు. ఉన్నాను. సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్. ఆయనలో జీవం ఉంది. అందుకే ఆయన అమూల్య జీవ ప్రదాత, జీవము కలిగిన వాడు, జీవాన్ని ప్రసాదించగలిగిన వాడు. మన జీవము ఆయన ఇచ్చిందే. అందుకే కీర్తనల గ్రంథంలో మన కాలగతులు ఆయన వశములో ఉన్నాయని రాయబడింది. అవర్ టైమ్స్ ఆర్ ఇన్ హిస్ హ్యాండ్స్. అంటే నువ్వు ఎంతకాలం బతకాలో ఆయనే డిసైడ్ చేస్తాడు, నువ్వు డిసైడ్ చేసుకో. నీవు రోజు మంచి ఎక్సర్సైజ్ చేసినా, శరీర సంబంధమైన సాధకం చేసి, మంచి మంచి భోజనాలు చేసి, అనారోగ్యకరమైన భోజనాలకు దూరంగా ఉంటూ, అవన్నీ చేసినప్పటికీ కూడా, అవన్నీ మంచివే చేయాలి, చేసినప్పటికీ కూడా నీ ఒక్క క్షణం ఎక్కువగా బ్రతకవు. నరులారా తిరిగి రండని ఆయన చెప్పిన మరుక్షణమే నీవు పిల్లవాడివైనా, మధ్య వయస్కుడవైనా, యవనస్తుడవైనా, వృద్ధుడవైనా, ఎవరైనా నిన్నెవరు ఆపలేరు. ఇంగ్లాండ్ దేశపు మహారాణిట కొన్నిసార్లు ఓ సందర్భంలో ఒక ఆమె ఏంటంటే, నాకున్న ఆస్తి అంతా ఇచ్చేస్తా, నాకు మరికొన్ని దినాలు ప్రాణం కొనసాగితే. నువ్వు ఎంత ఆస్తి ఇచ్చినా నీ జీవం నీ చేతుల్లో లేదు, నీ జీవం ఆయన ఇచ్చింది. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని సృజించాడు, వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ. ఆత్మ యెహోవా పెట్టిన దీపం, మన్నైనది వెనకటి వలనే తిరిగి మన్నైపోతుంది. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు చేరుతుంది. మన చేతుల్లో ఏమీ లేదు. ఎంత ఉందని నువ్వు ఊగిసలాడుతూ, లేకపోతే ఎంత ప్రయత్నం చేసినా, లేకపోతే ఎంత గొప్పగా అనుకున్నా, నీ చేతుల్లో ఏమీ లేదు. అది ఆయన చేతుల్లో ఉంది. మనకు నియమింపబడిన దినములు ఒకటైనా కాకమునిపే ఆయన మనల్ని పూర్తిగా ఎరుగునని వ్రాయబడింది. పిండముగా రూపించబడిన దినములనే, ఆ క్షణములోనే ఆయన నీకు దినాలు నిర్ణయించాడు. ఆయన జీవప్రదాత, ఆయనలో జీవం ఉంది. ఈ యోహాను సువార్తలో 2 రకాలైన జీవం. ఒకటి ఫిజికల్ లైఫ్, ఈ జీవం ఉంది. రెండవది స్పిరిచువల్ లైఫ్, ఆధ్యాత్మిక జీవం ఉంది. మనం అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయిన వారమని రాయబడింది. చచ్చిపోయిన వానికి జీవం లేదు కదా. నార్మల్గా భౌతికంగా చచ్చిపోయిన వానికి భౌతిక జీవం లేనందువల్ల చచ్చిపోతాడు. ఆధ్యాత్మికంగా చచ్చిపోవడం అంటే ఏంటంటే ఆధ్యాత్మిక జీవం లేకపోవడం. దేవుణ్ణి వెంబడించాలనే కోరిక, దేవుణ్ణి ప్రేమించే కోరిక, ఆ లైఫ్, ఆ యాక్టివ్నెస్ ఉంటుంది కదా, అది లేకపోవడం. అది ఎవరు ప్రసాదిస్తారంటే ఈయనే ప్రసాదిస్తాడు. అద్వితీయ సత్యదేవుడమైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఈ యేసు ప్రభువును నమ్ముకుంటే ఆ నిత్య జీవం వస్తుంది. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం వచ్చి ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభువే మన భౌతిక జీవానికి మూలం. యేసుక్రీస్తు ప్రభువే మన ఆధ్యాత్మిక జీవితానికి మూలం. ఈ లోకంలో పుట్టాలన్నా ఆయన డిసైడ్ చేసిందే, ఎంతకాలం ఉండాలన్నా ఆయన డిసైడ్ చేసేదే. ఈ లోకం విడిచిన తర్వాత పరలోకం వెళ్ళాలి అంటే ఆయన డిసైడ్ చేస్తాడు. మరి ఆయన ఏం చెప్తూ ఉన్నాడంటే, నా యొద్దకు రండి ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను అంటున్నాడు. నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము, నా ద్వారానే తప్ప ఎవ్వడునో తండ్రి యొద్దకు రాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువు ఆయనే జీవం, ఆయనలో జీవం ఉంది. ఆ జీవము మనుషులకు వెలుగై ఉంది. ఆ జీవం చాలా యాక్టివ్గా ఉంది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది. మళ్ళీ చీకటి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే 3వ అధ్యాయము ఆదికాండంలో వచ్చింది చీకటి. అసలు దేవుడు మొట్టమొదటిగా చెప్పింది ఏంటంటే లెట్ దేర్ బి లైట్ అన్నాడు.
యేసు ప్రభునందు విశ్వాసం ఉంచని వారికి సువార్త ప్రకటిస్తూ లెట్ దేర్ బి లైట్ అనగానే ఆ సువార్త ప్రకాశము వారి కనుల మీద పడగానే ఆ అవిశ్వాసం అనే పొరలు పెలపెలమని రాలిపోగా వారి కన్నులు తెరవబడి మనోనేత్రములు వెలిగించబడి యేసు ప్రభు ద్వారా వారు యేసు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని చూసి ఆహా యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు, ఎంత నిజమైన దేవుడు అని అప్పుడు నమ్ముకోవడం జరుగుతుంది. హీ షుడ్ సే లెట్ దేర్ బి లైట్ అగైన్. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది ఆ మాట. చూడండి, ఆ మాట చదువుదాం. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేసెను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. మా హృదయములలో ప్రకాశించను. ప్రియమైన వారులారా, ఇక్కడ కూర్చున్న మనలో అనేక మందిలో యేసుక్రీస్తు ప్రభు ఇదే కార్యం చేశాడు, ప్రకాశింప చేశాడు. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది ప్రజెంట్ టెన్స్లో, అంటే ఈవెన్ నౌ. ఆయన రాసినప్పుడు ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తూనే ఉంది. ఈరోజు కూడా అదే వెలుగు చీకటిలో ప్రకాశిస్తూనే ఉంది. ఈ లోకము చీకటి చేత నింపబడి ఉన్న ఈ లోకములో ప్రకాశిస్తూనే ఉంది. అసత్యము అనే చీకటిలో సత్యం అనే వెలుగు ప్రకాశిస్తూనే ఉంది. రకరకాల చీకట్లు ఉన్నాయి. రిలీజియస్ డార్క్నెస్ ఉంది. రిలీజియస్ డార్క్నెస్ అంటే అసలు మత సంబంధమైన చీకటి. ఆ చీకటిలో రకరకాల బోధల్లో ఏది సత్యం? ఆ చీకటిలో యేసు ప్రభువు ప్రకాశిస్తూ ఉన్నాడు, సువార్త ద్వారా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారిలో ఆయన వెలుగుగా ఉంటాడు. ఫిలసాఫికల్ డార్క్నెస్ ఉంది. ఏవేవో స్పెక్యులేషన్స్, ఏవేవో ఆలోచన చేస్తారు, దేవునికి దూరం అయిపోతారు. అలాంటి చీకటి రిలీజియస్ డార్క్నెస్, ఫిలసాఫికల్ డార్క్నెస్, సైంటిఫిక్ డార్క్నెస్. మనిషి కోతులో నుంచి పుట్టాడు, దేవుడు లేడు. ఇలాంటి డార్క్నెస్. అసలు కొంతమంది ఏమన్నారంటే, ఒక ఆయన అన్నాడు 200 సంవత్సరాల తర్వాత బైబిల్ కనుమరుగైపోతుంది, క్రైస్తవ్యం భూమి మీద మరోపడుతుంది అన్నాడు. ఆయన ఎవరో తెలియదు. ఆయన పేరు వాల్టేర్. నేను చెప్తే మీకు తెలుసు, లేకపోతే ఆయన ఎవరో తెలియదు. వీ హ్యావ్ ఫర్గాటన్ హిమ్, నోబడీ నోస్ ఇట్. బట్ టుడే ద బైబిల్ ఈజ్ స్టిల్ దేర్, క్రైస్ట్ ఈజ్ స్టిల్ దేర్, ద చర్చ్ ఈజ్ స్టిల్ దేర్. నోబడీ కెన్ డూ దట్. ప్రకాశిస్తూ ఉంది. సైంటిఫిక్ యుగంలో దేవుడు అక్కర్లేదు, ఇంకా మనకి ఇవన్నీ అన్ని వస్తువులు మన వస్తువులు ఉంటే చాలు, వీటితోనే మన జీవితం కొనసాగించవచ్చు, ట్యాబ్లెట్లు ఉంటే జీవితం పొడిగించవచ్చు, మెడిసిన్ ఉంటే జీవితం పొడిగించవచ్చు అనుకుంటున్న ఈ దినాల్లో కూడా దేవుడు యేసు ప్రభువు ప్రకాశిస్తూనే ఉన్నాడు. మోరల్ డార్క్నెస్, భయంకరమైన విచ్చలవిడి చీకటి జీవితం ఉన్న లోకంలో మనం ఉన్నాం. ఇటువంటి చిమ్మ చీకటిలో మోరల్గా, నైతికంగా పతనమైపోయి అసలు మనుషులు ఇలాంటి కార్యాలు చేస్తారా అని విస్తుపోయే రీతిలో ఉన్న దౌర్భాగ్యమైన లోకంలో కూడా ఇంకా వెలుగు ప్రకాశిస్తూనే ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రకాశిస్తూనే ఉన్నాడు. ఏమైంది అనంటే, గాని చీకటి దాన్ని గ్రహింపకుండానంది. ఇది సాడ్ స్టోరీ. చీకటి దాన్ని గ్రహింపకుండాను. ఇక్కడ ద డార్క్నెస్ డిడ్ నాట్ కాంప్రహెండ్ ఆర్ అప్రహెండ్ ఇట్ అనుంది. దీనికి 2 అర్థాలు ఉన్నాయి వాస్తవానికి. ఒకటి గ్రహింపకుండాను, రెండవది ఎదిరించలేకుండాను. డిడ్ నాట్ ఓవర్కమ్ ఇట్ అంటే ఏంటంటే, ఇదిగో రకరకాల చీకటిని సాతానుడు సృష్టించేశాడు. రకరకాల అంధకారం, మత సంబంధమైన అంధకారం సృష్టించేశాడు, తత్వ సంబంధమైన అంధకారాన్ని సృష్టించేశాడు, సైన్స్ పరమైన రాంగ్ కైండ్ ఆఫ్ సైన్స్ను సృష్టించి, సైన్స్లోనే రాంగ్ కైండ్ ఆఫ్ సైన్స్ ఉంది, అలాంటిది సృష్టించేశాడు.
మనుషుల్ని దేవునికి దూరం చేయడానికి, యేసు ప్రభువుకు దూరం చేయడానికి. నైతికంగా విచ్చలవిడిగా బ్రతకండి, మీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతకండి అని అలాంటి చీకటిని, నైతిక చీకటిని సృష్టించాడు. ఎదురిద్దాం అనుకుంటున్నాడు. అయితే ఈ మంచితనం, యేసు ప్రభు యొక్క మంచితనం, యేసు ప్రభు ఎంత మంచివాడు, ఎంత రమ్యమైన వాడు, ఎంత శక్తిమంతుడో, ఆయన ఎంత ఆది మధ్యాంతరహితుడో, ఎంత అత్యంత శక్తి స్వరూపుడో, ఎంత ఆయన స్వయం జీవం కలిగిన వాడో, ఎంత గొప్పవాడో అన్న విషయాలు ఈ సువార్త ద్వారా ప్రకటిస్తూ ఉండగా వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. చెవిటి వారి దగ్గర శంఖ మోదినట్లు గుడ్డి వారిని కాశ్మీర్కి తీసుకొని పోయి కాశ్మీర్ అందాలు చూపించడానికి ప్రయత్నం చేస్తే ఎంత వ్యర్థమో ఆ టైప్లో కనపడుతూ ఉంది. మరి కొంతమంది ఎదురుస్తూ ఉన్నారు, వద్దు మాకు వద్దు, మాకు చీకటే కావాలి, మాకు చెడే కావాలి, మాకు దుర్మార్గతే కావాలి, మాకు రాంగే కావాలి, వీ వాంట్ బిలీవింగ్ ఫాల్స్హుడ్ అని ఈ విధంగా ఆయన ఎదురిస్తూ ఉన్నారు. కానీ ఎదిరించడం సాధ్యము కాదు. ఈ సువార్త సత్యము ప్రభువైన యేసుక్రీస్తు వెలుగు దూసుకొని పోతూనే ఉంటుంది, ఎవరు ఆపలేరు. యేసుప్రభు అన్నాడు, నేను నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువన్నారు. ప్రియమైన వారలారా, ఇటువంటి గొప్ప దేవుణ్ణి మనం నమ్ముకుందాం. యేసుప్రభు అంటే ఏదో లోకల్ నీటి అనుకునేది మీరు, ఏదో చిన్న చెతక ఈ పక్క ఊరిలో కూడా తెలియని పేరు అట్లాంటిదేమని అనుకునేది మీరు. వేరే దేవతలకు భయపడతారు. చూడండి, ఇప్పుడు యేసుప్రభు నిజంగా దేవుడు అయితే, ఈ దేవుడు సర్వశక్తిమంతుడు, ఏమైనా చేయగలుగుతాడు, ఈయన మంచివాడు అని చెబితే కూడా ఇంకా తిథులు, నక్షత్రాలు, మంచి దినాలు, చెడ్డ దినాలు చూస్తున్నారు. అంటే ఈ దేవుని మీద నమ్మకం లేదు, మూలల మీద నమ్మకం ఉంది. ఈ మూలకి ఇది కిచెన్ ఇక్కడే ఉండాలి, ఇక్కడ ఉంటే ఏమైంది, ఏమైంది అంటే బాగుండదు, అంతే ఉండకూడదు. అట్లా ఈ సిస్టమ్ ప్రకారం ఒక మూలకు ఒక దేవత, దయ్యమో ఏదో ఉంటుంది. వాటికి భయపడి ఇంకా మనం దాని ప్రకారం ఇల్లు కట్టుకుంటున్నాము. ఎంత దారుణం. యూ డోంట్ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ ప్రాపర్. యేసు ప్రభుని ఇంకా సరిగ్గా నమ్ముకోలేదు. మీకు అర్థం కాలేదా? అసలు ఆయన ఎంత అపారమైన శక్తి సంపన్నుడో మనకు అర్థం కాలేదు. అందుకే ఆయన నమ్మడం లేదు. దేవుడు ఎవరికైనా ఉద్యోగం ఇస్తాడేమో కానీ నాకేడు అని అనుకుంటున్నారు, ఎవరికైనా పెళ్ళి అవుతుందేమో కానీ నాకు కాదు అని అనుకుంటూ ఉన్నారు, ఎవరికైనా బాగా అవుతుందేమో కానీ నాకు బాగా కాదు, ఎవరైనా ఈ పరిస్థితి వాళ్ళ కష్టాల్లో నుంచి గట్టెక్కుతారేమో కానీ నేను మాత్రం గట్టెక్కలేను, నాకు ఆత్మహత్య చేశారని మనకు కొంతమంది అనుకుంటూ ఉన్నారు. యేసు ప్రభు శక్తి మీకు అర్థం కాలేదు. ఆయన సర్వశక్తిమంతుడు, ఏమైనా చేయగలుగుతాడు. ఆయన మీద మనం ఆధారపడాలి. ఆకాశమందు కానీ, భూమి మీద కానీ, భూమి కింద కానీ ఆయన తప్ప మనకెవరూ లేరని ఆయన మీద ఆధారపడితే గొప్ప కార్యాలు చేస్తాం. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ హిమ్ యూ విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. నమ్మాలి, విశ్వసించాలి. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం వచ్చి ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడగాలి. గొప్ప కార్యాలు మీ జీవితంలో చూస్తారు. మీకున్న కష్టం ఏది మనకు కష్టం, అసాధ్యం, ఏ మానవుడు చేయలేకపోవచ్చు, కానీ ఆయన చేయలేదంటూ ఏమీ లేదు. నీకేదైనా సహాయం చేయగలుగుతాడు. లెట్ us బిలీవ్ ఇన్ హిమ్. యేసు ఎవరు ప్రకటిస్తూ ఉంటే అడుగుతూ ఉన్నారు, యేసు ఎవరు అనంటే 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాదాపుగా ఆయనను గూర్చి బాగా ఆలోచించి, కనులార చూచి చెవులార విని చేతులార తాకి చూసిన ఆ యేసు శిష్యుడైన యోహాన్ అంటూ ఉన్నాడు, ఈ యేసు ఆది మధ్యాంతరహితుడు, ఈయన దేవుడు. రెండవది, ఈ యేసు అత్యంత శక్తి స్వరూపుడు, ఏమైనా చేయగలుగుతాడు. మూడవది, ఈ యేసు జీవ ప్రదాత, మనకు జీవం ఇచ్చేవాడు, జీవాన్ని పొడిగించేవాడు. మనము బ్రతకాలి అనంటే ఆయన దగ్గరికి వచ్చి ఆయన అడుక్కోవాలి, ఆయన అడగాలి, సహాయం చేయమని కోరాలి. మన జీవం ఆయన చేతుల్లో ఉంది. అంత మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా చనిపోయిన స్థితిలో ఉంటే నిత్య జీవం అనుగ్రహించేవాడు కూడా ఆయనే మనం గ్రహించి ఆయన దగ్గరికి వచ్చి ఆ జీవాన్ని పొందుకుందాం. దేవుడి మాటలు మన కొరకే దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.